హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. వేరే వాడి భార్యను కోరుకోవడం దేనితో సమానం తెలుసా? ఒక అందమైన యువతి తన ఇంట్లో తన భర్తకి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రాజు రాజ్యంలో పర్యటిస్తూ దాహం వేసి ఆ ఇంటి ముందు ఆగి మంచినీళ్లు అడుగుతాడు. అప్పుడు ఆ అందమైన స్త్రీ, ఒక నిమిషం ఆగండి, వస్తున్నానని చెప్పి నీళ్లు పట్టుకుని బయటికి రాగానే ఆమెను చూచిన రాజుకి మతిపోతుంది. ఇంత అందమైన సౌందర్య రాశి ఇప్పటి వరకు నా జీవితంలోనే చూడలేదని, ఈ సౌందర్య రాశి నా సొంతమైతే ఎంత బాగుంటుందని ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచించి ఆమె భర్త భోంచేసి బయటకు వెళ్ళేంత వరకు వేచి ఉండి ఒంటరిగా ఉన్న ఆ స్త్రీ ఇంటికి మరలా వచ్చి తలుపు కొట్టగానే ఆమె తలుపు తీస్తుంది. వెంటనే ఆ రాజు లోపలికి వెళ్ళి, నేను ఈ రాజ్యానికి రాజును, మీ పాలకుడను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీలాంటి అందగత్తె మాలాంటి అంతఃపురంలో రాణిగా ఉండాలి, అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నానని, నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి నిన్ను రాణిని చేస్తానని చెప్తాడు. ఆ రాజు మాటలు వినగానే ఆమె ఒక్కసారిగా కంగారు పడి, అయ్యో రాజా, నాకు పెళ్ళయింది, నేను ఇంకొకరి భార్యను, నాకు భర్త ఉన్నాడు, మీరు ఏదో పొరపాటుగా ఇలా మా ఇంటికి వచ్చారని చెప్పగానే అప్పుడు ఆ రాజు, నాకు అన్ని విషయాలు తెలుసు, నీకు వివాహమైనను నాకు ఎటువంటి అభ్యంతరం అనేది లేదు అని చెబుతూ ఆమెను ఒప్పించుటకు బలవంత పెడతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆ రాజుతో, రాజా, తప్పకుండా నేను నీ కోరికను తీరుస్తాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టు అనిపిస్తున్నారు, మీ శరీరం మీ మనసు రెండూ మంచి ఆకలితో ఉన్నాయని అర్థమవుతుంది, ముందు మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయడానికి రండి అని చెప్తుంది. రాజు ఆమె ఎంత త్వరగా ఒప్పుకుంటుందని ఎదురు చూడనే లేదు. అలాగే రాజు కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి రాగానే ఆ స్త్రీ రాజుతో, రాజా, నా భర్త ఈ అరిటాకులోనే భోంచేసి వెళ్ళాడు, మీరు కూడా ఇదే ఆకులో భోంచేయండి, మీరు తృప్తి చెందేంత వరకు మీకు భోజనం వడ్డిస్తూనే ఉంటాను, మీరు భోజనం పూర్తి చేశాక మీ కోరిక తీరుస్తానని చెప్పగానే ఆ మాట విన్న రాజు, నేను ఈ రాజ్యానికి మహారాజును, నీ భర్త భోజనం చేసిన ఎంగిలి ఆ అరిటాకులో నన్ను భోజనం చేయమంటావా అంటూ కోపంగా మాట్లాడతాడు. అప్పుడు ఆ స్త్రీ చాలా ప్రశాంతంగా, మహారాజా, నా భర్త భోంచేసిన అరిటాకు మాత్రం ఎంగిలి ఆకన్నారు, మరి నా భర్త అనుభవించిన ఈ శరీరం మీకు ఎంగిలి అడ్డు రాలేదా? వివాహమైన నన్ను మళ్ళీ పునర్వివాహం చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోంచేసిన అరిటాకులో తిరిగి భోంచేయటానికి మీకు ఎంగిలి అడ్డొచ్చిందా మహారాజా అని అంటుంది. ఆ మాటలు వినగానే రాజుగారికి జ్ఞానోదయమై ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి అప్పటి నుండి పరస్త్రీని తల్లిగా భావిస్తానని ఆవిడ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి వెళ్ళిపోతాడు. పరస్త్రీ వ్యామోహం అనేది ఒకడు తిని కక్కిన అదే ఎంగిలాకులో తిరిగి అన్నం తినడంతో సమానం మిత్రమా. అవునంటారా, కాదంటారా, పర్వాలేదంటారా? ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరలా ఇంకొక మంచి విషయంతో, మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. జై హింద్.